నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ బాన్సువాడ ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ బన్సిలాల్ వేధింపులు ఆరోపణ రుజువు కావడంతో బన్సిలాల్ను సస్పెండ్ చేసిన అధికారులు బోనాల ఏర్పాట్లపై జోగినీల అసంతృప్తి రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన జోగినీలు ప్రజలను ఆదుకోవడంతో తృప్తిని మించింది ఏదీ లేదు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ప్రతిపాటి కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ నర్సింగ్ హోమ్ పై టీడీపీ నేతల దాడి అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన అల్లరి ముఖ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న బన్సిలాల్ డిపోలో పనిచేస్తున్న క్రింద స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులను వేధించడంతో పాటు డ్యూటీలు వేసే క్రమంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. డిపో మేనేజర్ బన్సిలాల్పై ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేసి డబ్బులు తీసుకున్నట్టు రుజువు కావడంతో అతన్ని సస్పెండ్ చేశారు. హలో రంగారెడ్డి జిల్లా ఆషాఢ మాస బోనాల కార్యక్రమంలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఏర్పాట్లపై స్థానికం మహిళా భక్తులు జోగినీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు దేవాలయానికి భక్తితో వస్తారని మనసు పెట్టి దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవాలయాల వద్ద ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం అన్యాయమని వారిని అమ్మవారు క్షమించదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులకు శాపనార్థాలు పెట్టారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సర్వెంట్ ఎంత అరుస్తున్నా ఒక పనికిరాని మేము మాలాగా పట్టించుకోకుండా వాళ్ళ చూస్తున్నారండి. చూస్తుంది వేస్ట్ గవర్నమెంట్ అండ్ వేస్ట్ పోలీస్ అమ్మవారికి ఒక పబ్లిక్ లేదా ఏం చేస్తుంది గుడి ఇవో ఏం చేస్తుండు. అమ్మవారికి ఒక బ్యాండ్ లేదు, ఒక డప్పు లేదు, ఒక బాజా లేదు. అరే చూపు డప్పుకి ఏకర్రా దేవుడికి మనిషితో ఏంది? మేము మనిషితో వస్తాము, మీ మనుషాలతో ఒక్క పొద్దుండి అవి ఒక్క పొద్దుతో బోనాలు చేస్తాం. మేము మాకు ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు, ఒక హ్యాపీనెస్ లేదు. అర్థమైందా? వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్, వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గ్రాండ్ వెంకటేష్ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. 2024 నుంచి 2025 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యక్షునిగా శరత్ కుమార్ శాస్త్రి, కార్యదర్శిగా కొల్లా వెంకట సుబ్బారావు, కోశాధికారిగా జంపన్ని శ్రీనివాసరావు పదవి ప్రమాణాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యి వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి సేవా కార్యక్రమాలే అన్నారు. సేవా కార్యక్రమాలకు మించింది లేదు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు కావాలి. అది రాజకీయంగా కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, లైఫ్ క్లబ్ ద్వారా కావచ్చు. ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు, ఆర్థికంగా వెనకబడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. క్లాత్ బ్యాగ్స్ తయారు, ధనలక్ష్మణ్ సహకారం, రఘురామరెడ్డి గారు కొన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాళహస్తి హరిబాబుతో కొన్ని హరిత ప్లాంట్ బ్యాగ్స్ కొన్ని
స్థాపించి మొక్కలు నాటించేటువంటి కార్యక్రమం. ఆ విధంగా స్కూల్కు సంబంధించి టాయిలెట్స్ కానీ, యూరినల్ పాయింట్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ, అదేవిధంగా వయోజన విద్య కానీ, వాషింగ్ ఇన్ స్కూల్స్, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి ముందు బల్లలు, ఈరోజు పుస్తకాలు, కొన్ని యూనిఫామ్స్. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేదలకి ఈరోజు ఎంత చేసినా కూడా ఈరోజు కొరత లేకుండా మనం సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది పేదరికంలో ఉన్నారు, చాలామందికి ఆర్థిక సహకారం అవసరం. అది మెడికల్ పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటువంటి దాంట్లో కాదు. కాబట్టి దాతలు ఎవరైనా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి ఏ వ్యాపారస్తులు కావచ్చు, రొటేరియన్ సభ్యులు కావచ్చు, విడి వ్యాపారంగా చేసుకునేటువంటి బిజినెస్ పీపుల్ కావచ్చు, వారందరూ మంచి మనసుతో ముందుకు వచ్చి గుర్తుండేటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి మించిన ఆత్మ సంతృప్తి మనకు లేదు. ఆ విధంగా అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చారిటీ తత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిలో ఎంత కూడబెట్టి పిల్లలకు ఇచ్చినా ఈ సంతృప్తి రాదు. సమాజం మారుతూ ఉంది, ఆలోచనలు మారుతూ ఉన్నాయి. కాబట్టి చారిటీ తత్వం ప్రతి ఒక్కరిలో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సేవాభావం, అటువంటి దాతృత్వం, అటువంటి మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని 9 మంది సభ్యులు చేర్చుకొని కూడా దీన్ని ఇంకా గ్రోత్ చేయాలనేటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం మా శరత్ శాస్త్రి గారు కూడా మంచి దైవ బలం కూడా ఆయన అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంకా మీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ విధంగా మా సుబ్బారావు కూడా ఒక మంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు బియ్యం, కందిపప్పు అమ్మకం ప్రత్యేక కౌంటర్ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఇచ్చిన హామీ మేరకు నేడు ధరలను మొదటి దశగా చంద్రబాబు ప్రభుత్వం తగ్గించి మాట నిలబెట్టుకుందని తెలిపారు. దశల వారీగా నిత్యావసర సరుకుల ధరలను చంద్రబాబు ప్రభుత్వం తగ్గింపు చేపడుతుందని అన్నారు. దానికి వల్ల వచ్చిందా అశోక్ ఇద్దరు వీడియో కూడా అదన్నమ్మా పైకి వెళ్ళండి. స్థానిక శాసనసభ్యులు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి రైతు బజార్ల దగ్గర, అలాగే పెద్ద సంస్థాగత సంస్థలు అంటే మనకి రిలయన్స్ కానీ, వాల్మార్ట్ కానీ, లేకపోతే విశాల్, స్పెన్సర్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ కూడా మన ప్రభుత్వ ప్రదేశాల్లో కాకుండా పెద్ద పెద్ద మాల్స్లో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనము ధరలు నియంత్రణ తీసుకురావడానికి, ధరలు అదుపులో పెట్టడానికి, అలాగే నిత్యావసర వస్తువుల్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంలో భాగంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ కందిపప్పు దేశవాళీ వెరైటీ తగ్గిస్తామని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రీతం ముఖ్యమంత్రి చెప్పారో
దానిలో భాగంగా తొలి దశలో కందిపప్పు 160 రూపాయలు, మార్కెట్లో 180 రూపాయలు ఉంది, 160 రూపాయలు. ఇది తొలి దశ. దశల వారీగా తగ్గించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైతే దీనికి సంబంధించిన మిల్లర్స్ కావచ్చు, వ్యాపారులు కావచ్చు ఉన్నారో వారందరితో కూడా ధరలు నియంత్రించేటువంటి దానికి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్ మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ అమల్లో భాగంగానే దశల వారీగా తొలి దశలో 21 రూపాయలు కందిపప్పు తగ్గించడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోమ్ పై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ వర్గీయుల దండుగా వచ్చి ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేశారు. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతారనే ప్రచారంతో జరగడంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఆసుపత్రిపై దాడికి పూనుకున్నారు. ఆసుపత్రి అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కుప్పం పట్టణంలో బైపాస్ రోడ్డుపై వృధాగా పోతున్న మంచినీటిని చూసి పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు సాక్షాత్తు మండల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిందని తెలుసుకున్న ప్రజలు మండిపడ్డారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెళ్లబుక్కుతున్నాయి. ఇలా తరచు జరుగుతోందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు ఒకరికొకరు ఆరోపణ చేసుకుంటారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటూ కార్యాలయ చుట్టుప్రక్కల ప్రజలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
బాన్సువాడ ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ బన్సిలాల్ వేధింపులు ఆరోపణ రుజువు కావడంతో బన్సిలాల్ సస్పెండ్ చేసిన అధికారులు. బోనాల ఏర్పాట్లపై జోగినీల అసంతృప్తి. రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన జోగినీలు. ప్రజలను ఆదుకోవడంతో తృప్తిని మించింది ఏదీ లేదు. రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ప్రతిపాటి. కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ నర్సింగ్ హోంపై టీడీపీ నేతల దాడి. అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన అల్లరి ముఖ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్య సమాజం. నమస్కారం.